రూల్స్ అండ్ కన్వెన్షన్స్ ఫర్ ఆన్సర్ రైటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ TGPSC హ్యాస్ నెవర్ గివెన్ ఎనీ రూల్స్. వాడు ఒక్కటే అంటాడు, మీనింగ్ఫుల్ ఆన్సర్ అంటాడు. అంటే ఏంటి? అర్థవంతమైన సమాధానము. అర్ధరహితంగా ఉండకూడదు, అర్థవంతంగా ఉండాలి. సంబడి ప్లీజ్ టెల్ మీ వాట్ ఈజ్ మెంట్ బై ఎ గుడ్ ఆన్సర్, ఆర్ ఎల్స్ లెట్ మీ టెల్ యూ దిస్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెంట్ బై ఎ బెస్ట్ ఆన్సర్? దీనికి చెప్పండి చాలు. ఇది మొత్తం క్లాస్ అంతా. వాట్ ఈజ్ మెంట్ బై ఎ బెస్ట్ ఆన్సర్? బికాజ్ మీ ఆన్సర్ షీట్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. మీ ఆన్సర్ షీట్స్కి నేను ఇస్తున్న మ్యాక్సిమం మార్క్స్ 6 మార్క్స్ మ్యాక్స్. అండ్ ఇఫ్ ఎనీబడి రైట్స్ ఎ బుల్షిట్ ఆన్సర్ దెన్ యూ విల్ గెట్ ఆబ్వియస్లీ 1 మార్క్. అది కూడా మిమ్మల్ని డౌన్కి తీసుకెళ్ళకూడదు అంతే. ఇప్పటికొచ్చి ఎవరికి 6 మార్క్స్ వేయలేదు నేను. ఎవరో ఒక అమ్మాయి బాగా రాశారు, 5.5 వేసా. చెప్పండి, వాట్ ఈజ్ మెంట్ బై ఎ బెస్ట్ ఆన్సర్ అకార్డింగ్ టు యూ? ఇదే కదా మెయిన్ థింగ్ మనకిప్పుడు. ఎందుకంటే మన ఈతల పోటీ కాదు కదా గ్రూప్ 1. ఏంటి? క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. మరి ఆబ్వియస్గా బెస్ట్ ఆన్సర్ ఏంటో తెలియాలి కదా. వాట్ ఈజ్ మెంట్ బై బెస్ట్ ఆన్సర్? డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. వెరీ గుడ్, ఓకే. క్వశ్చన్ డిమాండ్ బట్టి రాయాలి, అంతేగాని క్వశ్చన్ ఏమో మహాభారతం ఇస్తే నువ్వు రామాయణం రాస్తే ఇంకంతే సర్దుకోవచ్చు దుకాణం. డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ షుడ్ బి అండర్స్టూడ్ ఫస్ట్. వెరీ గుడ్. ఇంకా ఎనీ అదర్ పాయింట్స్? బీ ఓపెన్. నేను చెప్పడం మీరు వినడం కాదు. మీరు ఎంతవరకు తెలుసో చెప్తే దాన్ని బట్టి నేను చెప్పగలను. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఇంకా ప్రజెంటేషన్, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయండి. ఏదమ్మా గట్టి చెప్పాలి. ప్యాటర్నా అంటే ఎట్లా? ఇంట్రో, బాడీ, కంక్లూజనా? స్ట్రక్చర్. వెరీ గుడ్. స్ట్రక్చర్ అంటే ఏంటి సార్? సరే సింపుల్గా అనుకున్నా పద్ధతిలో రాయాలి. పద్ధతి పాడు లేకుండా కంక్లూజన్ ముందు వచ్చేసి ఇంట్రో చివరిని పెట్టి చూసుకో వేసుకో మార్క్స్ అన్నట్టు ఉండద్దు, అంతే కదా. ఇట్ షుడ్ బి అంటే మనకు పర్ఫెక్ట్గా. మీకు సినిమా భాష అయితే బాగా అర్థమవుతుంది. సినిమాలో స్క్రీన్ ప్లేన్ ఒకటి ఉంటుంది. ముందు పరిచయం చేస్తాడు, కట్టప్ప ఎవరు, బాహుబలి ఎవరు, తర్వాత నరుక్కోవడాలు, చివరిలో కట్టప్ప చంపేయడాలు, ఇలా ఓ పద్ధతి ఉంటుంది. సో యూ షుడ్ ఫాలో దట్ స్క్రీన్ ప్లే. దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్, నిర్మాణము. ఇంకా ముందు ఇంట్రడక్షన్ బాగుండాలి చూడడానికి కదా. ఇంట్రో అండ్ కంక్లూజన్ షుడ్ బి గుడ్. సో కాబట్టి ఇంట్రో అండ్ కంక్లూజన్. వెరీ గుడ్. ఇంకా ఇంకేముంటాయి? బాడీ. వెరీ గుడ్, ఓకే. బాడీలో ఏముండాలి? కంటెంట్ ఉండాలి. వెరీ గుడ్. సో డెప్త్ ఆఫ్ ద కంటెంట్. ముందు విషయం ఉండాలి. ఇది ఫస్ట్ చెప్పాలి యాక్చువల్గా. మీరు ముందు కంటెంట్ ఉండాలి. అదే కదా తెలుగులో ఒక సామెత, జుట్టు పొడుగ్గా ఉంటే అమ్మాయిలు ఏమనుకోవద్దు, జుట్టు పొడుగ్గా ఉంటే బారు జడేయచ్చు, 2 పిలకలు వేయచ్చు, ముడి జడేయచ్చు, ఏదైనా చేయొచ్చు. సో కాబట్టి కంటెంట్ అంటూ ఉంటే క్వశ్చన్లో ఏదైనా చేయొచ్చు. సో ముందు డెప్త్ ఆఫ్ ద కంటెంట్ ఉండాలి, రిలవెన్స్ ఉండాలి. ఎస్, రిలవెన్స్ ఈజ్ నథింగ్ బట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఇంకా ఫ్లో చార్ట్లు వీలైతే వేయాలి కదా. వెనెవర్ ఇట్ ఈస్ నెసరీ, వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్, యూ షుడ్ డ్రా ఏ ఫ్లో చార్ట్. సో వీటి కోసమే నేను ఒక రివ్యూ షీట్ అని పెట్టాను. మీకు ఇవన్నీ ఇచ్చి మీరు ఎంత కరెక్ట్గా వేస్తున్నారు అనేది రివ్యూ ఇస్తున్నాను. అయితే టు కంబైన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఎలా వస్తాయి అంటే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మీరు బాగానే చెప్పారు. ఏంటది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో? సో దెర్ ఆర్ సమ్ కన్వెన్షన్స్ అండ్ రూల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ ఏం లేవు. కన్వెన్షన్స్ అని ఎందుకు అంటారు అంటే బికాస్ రూల్స్ లేని చోట కన్వెన్షన్స్ వస్తాయి బేసికల్గా. ఇప్పుడు ఆన్సర్ ఇలాగే రాయాలని రూల్ ఏం లేదు, కానీ రూల్స్ ఎప్పుడైతే లేవో కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి టు మేక్ ద ఆన్సర్ సింపుల్. మీరు చెప్పండి, నేను ఎగ్జామినరు, మీరు ఆస్పిరెంట్స్, మీ ఆన్సర్ రాసింది సింపుల్గా ఉంటే నేను మార్క్స్ ఇస్తానా? అంటే నన్ను హ్యాపీగా ఉంచితే మీకు మార్క్స్ ఇస్తానా? అసలు మీ ఆన్సర్ చదవడానికే నేను చాలా ఇబ్బందిగా ఉంటే మార్క్స్ ఇస్తానా? ద ఎగ్జామినర్ షుడ్ బి హ్యాపీ విత్ యువర్ ఆన్సర్. వస్తుంది, ఇట్స్ కమింగ్. సో ద ఎగ్జామినర్ షుడ్ బి హ్యాపీ విత్ యువర్ ఆన్సర్ కదా. సో దీనికి నేను కొన్ని రూల్స్ చెప్తాను. ఫస్ట్ మర్చిపోతాను, అందుకని ఒక పద్ధతిలో వెళ్దాం, స్ట్రక్చర్డ్గా వెళ్దాం మనం కూడా, రైట్?